రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినట్లు అందరికీ తెలిసిన విషయమే. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. సో ఇప్పుడు అంశాలను చర్చించడానికి మనతో పాటు తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. బాగురా? బాగున్నాం. చెప్పండి, ఎట్లా చూస్తారు మరి ఇప్పుడు ఈ వర్గీకరణ విషయం, ప్రభుత్వం ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూస్తున్నారు ఈ మాదిగ సామాజిక వర్గం? ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో, ఏది మన అసెంబ్లీలో బిల్ పాస్ చేసిందో, మొట్టమొదట ఆ విజయాన్ని అమరులకు అంకితం చేసినాం మా తెలంగాణ ఎంఆర్పీఎస్. ఎందుకంటే అమరుల త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఎంత అయిందో, న్యాయమైందో, ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైంది అనేది కూడా మేము భావిస్తున్నాం. మా జాతి కూడా భావిస్తుంది. అందుకోసమే అసెంబ్లీలో ఏదైతే 30 ఏళ్ళ కళ బిల్లు పాస్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలే తెలుపుతున్నాము. కానీ మాకు 10% రావాలి రిజర్వేషన్లు, కానీ 9% ఇచ్చారు. అయినా 1% కోసం, ఏదైతే ఇంకా 1% కోసం మేము భవిష్యత్తులో మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మాది రాజ్యాధికారం వైపు మా జాతిని మళ్లించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే 30 ఏళ్ళ పోరాటము వర్గీకరణ మీద ఎంతోమంది జైలు పాలైనారు, నష్టపోయారు ఆర్థికంగా అన్ని రంగాలలో. 30 ఏళ్ళ ఉద్యమ కాలము, 30 ఏళ్ళు గడిచిన చరిత్ర చూస్తే బీపీ షుగర్లు మిగిలినవి తప్ప నా జాతి ప్రజలకు ఏం మిగిలలే. అయినా వర్గీకరణ జరిగింది. భవిష్యత్తులో కూడా 1% మాకు ఖచ్చితంగా రావాలి. ఆ 1% కోసం కూడా మళ్ళీ మేము ఫైట్ చేస్తాం. అట్లాగే రిజర్వేషన్లు ఇంకా కొంచెం పెంచాలనే దాన్ని కూడా మేము తర్వాత మేము ఖచ్చితంగా ఉద్యమం. అంటే మీరు 1% అంటే ఇప్పటికే 9 మీకు ఇచ్చింది, మాలలకు 5 ఇచ్చింది. మీ అందులో ఉండే వెనకబడి కులాలు ఉన్న ఉపకులాలకు అవుటికి 1% ఇచ్చింది ప్రభుత్వం. మీకు 10 కంప్లీట్ అయిపోయింది. సో మీరు 10 మీరు అంటున్నారు. మరి మందకృష్ణ మాదిగ అంటుండు 11 అయ్యే వరకు ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తాము, మేము దీన్ని ఒప్పుకోవడం లేదు. అంటే కొన్ని మా జాతికి సంబంధించిన, మా కులాలకు సంబంధించిన, మా తెగలకు సంబంధించిన, మా ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో ఉన్న కొంతమందిని తీసుకుపోయి మళ్ళీ అందులో ఏ కేటగిరీలో చేర్చడం ఏంటి, మాకు అన్యాయమే జరిగింది అంటుండ ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు? మందకృష్ణకి ఫస్ట్ వర్గీకరణ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, మొన్నటి వరకు 7% అయినా పర్లేదు, మాకు అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే సరే అన్న మందకృష్ణ. ఈయన ఉద్యమం లేకపోతే బీజేపీ చేస్తుంది అనేది అక్కడక్కడ మాట్లాడుతుంది, మాకు సహకరించింది బీజేపీ ప్రభుత్వం అని. అసలు వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అది అమలు పరిచింది. అది ఎప్పుడు కోర్టు పోయిండు మందకృష్ణ మాదిగా? 2004లో నవంబర్ 5 తారీఖు నాడు కొట్టేసింది వర్గీకరణ. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగింది. 2004లో నవంబర్ 5వ తారీఖు నాడు కొట్టివేయడం జరిగింది. 2005లో పోలే కోర్టుకు, 2006, 7, 8 ఎక్కడ పోలే, మళ్ళీ ఎప్పుడు పోలే. 2014 వరకు కూడా అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వము జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగినప్పుడు అందరం భాగస్వాములు అయినాయి. అప్పుడు మందకృష్ణ ఆధ్వర్యంలో అంతటా అక్కడ జరిగితే మేము కూడా ధర్నాలో పాల్గొన్నాం. చాలా 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 చేసినాం. నేను అసెంబ్లీ కూడా నేనే ఎక్కిన. నా మీద ఉన్న కేసులు ఈ రాష్ట్రంలో దండరుద్యం ఎవరు లేదు, అది కాదని అనమనండి ఎవరైనా చెప్తారు. మందకృష్ణ మీద ఏమైనా ఉద్యమ నాయకుని ఉన్నది తక్కువ ఉన్నాయి. నా మీద మిలిటెంట్ ఉద్యమాలకు కేరప్ నేను చెప్పుకోవడం కాదు, అది సమాజం చెప్పాలి. ఎక్కడెక్కడ ట్రైన్ల దగ్గర కానీ, ఎక్కడెక్కడ బస్సుల దగ్గర కానీ, ఎక్కడెక్కడ లాఠీ చార్జ్ ఎక్కడ జరిగిందంటే అక్కడ వంగపల్లి సీన్ ఉన్నది, అది మనం చెప్పడం కాదు. అది అట్లాంటి టైంలో వాళ్ళు ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100 రోజుల్లో మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం అన్నది. మరి 2014 అధికారంలోకి వచ్చింది, 18 వరకు ఉంది. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది, 10 ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 11 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పటి వరకు పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయలే? బీజేపీ ప్రభుత్వం నిజంగా మాదిగలపై చిత్తశుద్ధి, ప్రేమ ఉంది, మరి చట్టం చేయాలి కదా. మరి చట్టం చేయాలి కదా, మరి చట్టం ఎందుకు చేయాలి? నిజంగా మరి ఈయన బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు చట్టం చేయాలని అడగలే? మోడీ వచ్చి ఇక్కడ ప్యారడై గ్రౌండ్లో కౌలించుకున్న అన్నదమ్ముల లెక్క. అది ధృతరాష్ట్ర కౌగిలిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కూడా ఏమన్నాడు, పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. ఈ పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ గొడవ ఎందుకు ఉంటుంది, ఇబ్బంది ఏమనుకుంటుంది?
ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది, లేకపోతే సుప్రీంకోర్టు మోడీ చెప్తేనే ఇచ్చిందని. ఇప్పుడు మోడీ సుప్రీంకోర్టును ఏమన్నా ప్రభావితం చేస్తుండా? ఇప్పుడు 2 విషయాల మీద, ఒకటి క్రిమ్ లేయర్ గురించి తీర్పిచ్చింది, ఎస్సీ వర్గీకరణ విషయం ఇచ్చింది. క్రిమ్ లేయర్ బీజేపీ వద్దన్నది. మరి ఇక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా వర్గీకరణ కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా గైడ్లైన్స్ ఇచ్చిందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం ఇయ్యలే. అంటే ఆయన ఎంతసేపు ఒకరోజు కోర్టుకోలే. దేవేందర్ సింగ్ పంజాబ్లో వర్గీకరణ విషయంలో కోర్టుకు పోతే ఆ అనుకూలంగా తీర్పు వస్తే ఈయన 2022లో కేసు వేసిండు. ఎట్లున్నది ఒక తీర్పు పంజాబ్లో తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి మేము వేసిన తీర్పు అనుకూలంగా వస్తే నేను కోర్టుకు వేసిండు. సరే ఏదేమైనా అది మంచి విషయం అనుకుందాం. అది వచ్చినాక మొన్నటి వరకు 3-4 తీసుకురు మా వాళ్ళకు. ఇది ఏబిసిడి వర్గీకరణ 2%, 3% వచ్చింది. ఇప్పుడు ఏకంగా 9% నన్ను వ్యతిరేకించాలా, మేము స్వాగతించాలా? చెప్పండి మాదిగ ప్రజలను. ఆయన ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటేనండి. నేను వర్గీకరణ రేవంత్ రెడ్డి చేస్తే విజయోత్సవం సభ కొడతా తప్పులు అన్నాడు, రాకపోతే చావు డప్పు కొడతాడు. మరి చేసిండు, మరి విజయోత్సవ సభ ఎందుకు క్యాన్సిల్ చేసిండు? అంటే ఆయన ఎప్పుడైనా అంటే మందకృష్ణ అంటున్నాడు, మేము అనుకున్న విధంగా, మేము ఆశించిన విధంగా మాకు ఇక్కడ కూడా ఫలాలు దక్కలేవు. అందులో ముఖ్యమంత్రి భాగ్యస్వామిడే, మళ్ళీ వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నాడు, మళ్ళీ అందులో మంత్రి మీ ఎస్సీ మంత్రి దామోదర్ రాజనరసింహగడ మీద ఫైర్ అవుతుండు మందకృష్ణ. అంటే వీళ్ళు ముగ్గురు చేయడం వల్లనే మాకు 2% తగ్గింది. 1% ఆయనకు లెక్కలు చూడమనండి. మా 10 రావాలి, మాకు 10 వచ్చినా ఉంటుంది. ఇప్పుడు మేము ఎందుకు రైట్. దామోదర నరసింహ ఏ కులము? మోచి కులం, ఉపకులం. ఈయన ఉపకులాలను స్వాగతించాలని వ్యతిరేకించాలని మంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకే దక్కలే. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైగా జరిగిన, ఇప్పుడు దండోర ఉద్యమం వచ్చి 30 సంవత్సరాలు అయినా ఆర్థికంగా వెనుకబడతాను మాదిగలో ఉన్న ఉపకులాలే అనేది అందరికి తెలిసిన విషయం. అదండి. మరి మాదిగ ఉపకులానికి ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు స్వాగతించాలా వ్యతిరేకించాలా? మాదిగ ఉపకులంతో పాటు మాదిగ కులం మాదిగకి ఇవ్వాలని అడగండి, మాకు ఇవ్వాలని అడగండి. కానీ ఉన్న ఒక తీయడం అంటే ఈ మందకృష్ణ అంతర్యం ఏందో చెప్పు. ఆయన ఎక్కడ మాట్లాడుతుండో, ఆయన ఎట్లా మాట్లాడుతుండో అడగండి. అక్కడ అనుకోండి మందకృష్ణ అంటుండు. అంటే ఇక్కడ ఈ వరీకరణ విషయంలో వివేక్ వెంకటస్వామి సక్సెస్ అయిపోయాడు. ఆయన సంబంధించిన, ఆయన కమ్యూనిటీకి సంబంధించిన శాతానికి ఆయన తెచ్చుకున్నాడు. ఆయనకు తగ్గవలసి ఉండే ఆయన 5% తెచ్చుకున్నాడు. మా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఈ రాష్ట్రంలో మాదిగలది. సో మా మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడ ఫెయిల్ అయ్యిండు అన్నాడు ఆయన. అంటే మేము అడిగింది 11 లేకున్నా మినిమం మీరు అన్నట్ల మీ లెక్కల ప్రకారం 11 లేకున్నా 10 ఉంటే కొంచెం బాగుండేనేమో అని చెప్పేసి ఆయన ఉద్దేశమేమో కూడా. కానీ ఇప్పుడు బహిర్గతంగా అయితే 11 కావాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. మేము 10 అన్నాం కాబట్టి ఆయన 11 అంటున్నాడు అంతే. మేము ఫస్ట్ ఆయన ఇప్పటి వరకు, ఇప్పుడు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము 1 మెన్ కమిషన్ వేసింది షమీమ్ అఖ్తర్ గారిని. ఆ షమీమ్ అఖ్తర్ గారికి అందరు లెటర్లు ఇచ్చారు. ఏది మాది ఉపకులాలు మాలలు అన్నీ దాదాపు 8,000 చిల్లలు వచ్చినాయి అన్నారు. అందులో ఈయన లెటర్లా ఇంత % కావాలని ఏమన్నా ఇచ్చిండ దాన్ని చెప్పాను. ఇప్పుడు మేము ఇచ్చినాం 10% మాదిగలకు కావాలని ఒక లెటర్ ఇచ్చినాం మీ సంఘం నుంచి, మా సంఘం నుంచి. తెలంగాణ ఎంఆర్పిఎస్గా జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా మాకు 10% సపరేట్ మా మాదిగ కులానికే సపరేట్ మమ్మల్ని ఒక మాదిగ కులాలనే ఒక సపరేట్గా తీసుకోండి. ఇప్పటి వరకు ఎలాంటి ఫలాలు అనుభవించిన వాళ్ళు డక్కలి, మాస్టి, చందు, బేడబుడిగ జంగ ఇట్లాంటి ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు మొదటి ప్రాధాన్యత తీరని మా సంఘం తరఫున లెటర్ ఇచ్చినాం ఉన్నాం. మరి కృష్ణన్న ఏదైతే ఆ లెటర్లో మరి ఇంత % కావాలని ఇచ్చిండా? చూపెట్టం అని అది ఇస్తుంది, దాంట్లో ఉంటుంది కదా. అది ఆయన 7% అసలు ఉమ్మడిగా జరుగుతుంది అనుకున్నారు చాలామంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు మాకు 7 వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళకి 6 మాకు 7, వీళ్ళకొకటి ఉండే 4 గ్రూపులు ఉన్నప్పుడు 15 అవుతుంది కదా. అప్పుడు 7% వస్తుందని చాలామంది దిక్కు, ఇంకా కొంతమంది ఎంఆర్పిఎస్లే మేము తెలంగాణలో మాదిగలు ఎక్కువ, మాకు ఇంకా % రావాలా 12, 11 చాలామంది అన్నారు. మరి ఇక్కడ 9% మొన్నటి వరకు 4-5 ఉన్నది, ఇప్పుడు 9% వచ్చాయని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగా ఎంతసేపు మళ్ళీ మనువాదం రూపంలో మొన్నటి దాకా నేతకాని వాళ్ళు ఒక్కరోజు ఈయన గురించి మాట్లాడి మొన్నటి దాకా వాళ్ళు మాలలు తొత్తులు అని అది మాట్లాడిన ఆయన ఇప్పుడు మాలమాదిగల మధ్యలో పంచాయతీ పెడుతున్నాడు. మళ్ళా చూడు ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు ఆ నేతకాని వెంకటేష్ అతను ఏ రోజు
రోజు నేతకానుల కోసం మాట్లాడినో నాకు తెలియదు. సరే ఇతర కులాల గురించి మనం మాట్లాడదు. పెద్దపల్లి మాజీ ఎంపీ అరే ఇప్పుడు మొత్తం వచ్చి ఆయన పక్క కూర్చుంటే ఆయన ఒకరోజు జాతి కోసం, ఎందుకంటే మేము రూమ్లో చూసినాం, ఒక రోజన్నా నేతకానాల మీద ఫైట్ చేసింది లేదు, ఎక్కడ లేదు. ఎంపీ టికెట్ మీద అదృష్టం మీద టికెట్ తీసుకొని సార్ వచ్చిండు చేసిండు మంచిది సంతోషమే అనుకుందాం. నేతకానంలో నుండి ఇప్పుడు మాల మాదిగల మధ్య అప్పుడు నీకు ఆనాడు తెలియదా? వాళ్ళు మొన్నటిదాకా నీకు వాళ్ళు క్లారిటీ లేదు, వాళ్ళంతా ఎదిగిన వాళ్ళు, వాళ్ళు అట్లా కరెక్ట్ కాదు, ఇప్పుడు వాళ్ళు మాలలు వద్దన్నారని వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకొని ఇంటర్నల్గా ఎటువంటి ఒక డిస్టర్బ్, అరే వచ్చిన దాన్ని సర్దుకపోయి ఇంకో % రావాలని అడుగు, దాని మీద ఫైట్ చేద్దాం. అంతిమంగా మేము మందకృష్ణ ఏం చెప్తున్నాం అంటే రాజ్యాధికారం వైపు ప్రభుత్వము సెమీ అఖ్తర్ ఇచ్చిన కమిషన్ మాత్రము తప్పుతో పట్టించింది. సో ఆ నివేదిక కరెక్టే ఇచ్చింది. ఆ కమిషన్ మాత్రం మా ఎస్సీలు వెంటబడి ఉన్నారు, అందులో మాదిగలు వెంటబడి ఉన్నారు, ఉపకులాలు వెంటబడి ఉన్నారు. కానీ ప్రభుత్వం దగ్గరికి వచ్చేకల్లా కొంచెం తారుమారైంది. సో మా పాపులేషన్ తగ్గించడానికే చేసిన ప్రయత్నం ఇది. మా బుడగ జంగాలను కావచ్చు, లేకుంటే మాతో మీరు ఇంతకుముందు చెప్పారు కొన్ని పేర్లు డక్కలి అది ఇదని, అలాంటి కులాలను ఏ కేటగిరీలో చేర్చడం ఎందుకు అని చెప్పేసి మందకృష్ణ వాదన. అవును, ఏ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటున్నాం కదా. మాలలు ఉన్నోళ్ళు కదా, మాలను శ్రీ గ్రూపులు. అవును, మాదిగల ఉండేటోళ్ళను అక్కడ చేర్చడం ఏంది అంటే మా మాదిగ పాపులేషన్ తగ్గితే మా దగ్గర కేటగిరీ ప్రకారం రిజర్వేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ చేసిన పన్నాగము ఇదంతా. అది వివేక్ వెంకటస్వామి చేసిండు దీనికి అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకటి, ఇందులో అభివృద్ధి చెందిన వాళ్ళు గతంలో ఒకసారి వరీకరణ అయినట్లా తెలుసు కదా టీడీపీ పీరియడ్లో. అయితే అది ఆ వరీకరణను మళ్ళీ కావాలని ఇక్కడ అభివృద్ధి చెందిన వాళ్ళను మాల కులంలో ఎవరైతే అభివృద్ధి చెందారో ఇప్పుడు అభివృద్ధి చెందని ఏ కేటగిరీ ఏదైతే చేసారో 15 కులాలు ఏదైతే పెట్టారో అలా పంబాలను పెట్టడం ఏంటి? పంబాలు చాలా తక్కువ పాపులేషన్, సో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిరు వాళ్ళు అని చెప్పేసి మందకృష్ణ అంటుండు. అసలు వెంకటస్వామి కొడుకు ఏదైతే ఉండో వివేక్ గారు, ఆయన వర్గీకరణ వ్యతిరేకించాడు. ఈయన మొన్నటిదాకా ఏమన్నాడు, అందులో జాతీయ అధ్యక్షుడు కార్గే ఉన్నాడు, కొప్పుల రాజన్న ఉన్నాడు, ఇక్కడ బట్టి విక్రమార్క, వివేకులంతా మాలలు కాంగ్రెస్ను ప్రభావితం చేసి వర్గీకరణ జరగదని అన్నాడు. టక్కున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, వర్గీకరణ బిల్ పాస్ చేసిండు అసెంబ్లీలో. ఈయనకి ఇటీ సొమ్మక ఇదొకటి ఎత్తుకున్నా అంతే. చిన్న చిన్న అన్న కమిషన్ అనేది ఒక 190% మేము కరెక్ట్ జరిగిందని మేము భావిస్తున్నాం, కరెక్ట్ అంటే చిన్న చిన్నవి ఉంటే దాన్ని సర్దితట్టు ఉండాలి. అప్పుడు వర్గీకరణ నువ్వు సాగతించు, ఫస్ట్ 9% మా మాదిగలకు అంతటి, మళ్ళీ ఇదంతా కంపు తీసుకొచ్చి ఉన్న వర్గీకరణను కొట్టేసి స్థితికి మందకృష్ణ మాది తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడంటే చాలా సందర్భాల్లో మా మాదిగల విషయంలో ఎప్పుడు కూడా జాతి ప్రయోజనాల కోసం ఉండలే. ఇప్పుడు ఎందుకు ఉండలేదంటే రాజ్యాధికారం అన్నాడు, సొంత పార్టీని చంపుకొని బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు. ఆయన పార్టీ ఉంది కదా మహాజన సోషలిస్ట్ పార్టీ. మోత్కుపల్లి నరసింహులు అన్న లాంటి వాళ్ళు ఉంటే టీడీపీ తొత్తులే, దామోదర్ అన్న లాంటి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వైపు ప్రయాణిస్తారు. మనం సొంతంగా ఇండివిజువల్గా పార్టీ పెట్టి రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తామన్నాడు. ప్రయాణించిండా? నీ సొంత పార్టీని చంపుకొని బీజేపీకి కొమ్ము కాసి బీజేపీకి మనవాద రూపంలో పోతున్నావు కదా. అంబేద్కర్ సిద్ధాంతం ఇదే చెప్పిందా నీకు? అరే అప్పుడు చూడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం వర్గీకరణకు వ్యతిరేకాన్ని కేసీఆర్ మీద పడ్డాడు. అసలు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏందన్నా ఏబీసీ వర్గీకరణ, అంతే కదా దాని లక్ష్యం. ఆ వర్గీకరణ విషయంలో ఒక లాఠీ దెబ్బ తినకుండా, ఒక రాస్తారోకలు లేకుండా, ఒక బహిరంగ సభలు లేకుండా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసింది. తెలంగాణ ఏర్పడిన 2014 ఏర్పడితే నవంబర్లో, అంటే జూన్ 2 బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉండే. మరి అసెంబ్లీ తీర్మానం చేస్తే దాన్ని స్వాగతిస్తాను ఒకరోజు మందకృష్ణ అన్నాడా కేసీఆర్ మీద? ఈయన దూరా ఇటైనా మాట్లాడింది తప్ప ఈ రిజర్వేషన్ దేనికోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏందని మాట్లాడిండా? మరి అప్పుడు స్వాగతించాలిగా, ఎందుకు స్వాగతించాలి? వ్యతిరేకించిండు. మరి అదే చంద్రబాబు నాయుడు పీరియడ్లో కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ 2 నాలుకల ధోరణి అవలంబించినాయి మాదిగల నాలు. టీడీపీ పార్టీ నుంచి కడెన్సీఆర్ అన్నను, మోత్కుపల్లి అన్నను అఖిలపక్షాన్ని ఢిల్లీకి వెళ్తే అదే సామాజిక వర్గం సంబంధించిన చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మిక్లో పనబాక లక్ష్మి, హర్షకుమార్ లాంటి వాళ్ళు వర్గీకరణ వద్దని ఢిల్లీకి పోయేది. వర్గీకరణ కావాలని మాదిగలు పోయినప్పుడు మాదిగలతోటి మాట్లాడేది చంద్రబాబు నాయుడు. మాలలు పోతే వద్దని మాలలతోటి మాట్లాడేది. మాదిగ అఖిలపక్షం ఢిల్లీకి కోనే రంగారావు నాయకత్వంలో వీళ్ళంతా పోతే సేమ్ మాల బ్యాచ్ మళ్ళీ సుద్దాల దేవే లాంటి వాళ్ళతోటి మళ్ళీ అఖిలపక్షం పంపి వద్దనేది అన్నప్పుడు 2 నాలుకల ధోరణి అవలంబించిండుగా. మరి అట్లాగే కాంగ్రెస్లో కూడా దామోదర్ లాంటి వాళ్ళు, సర్వేసత్త లాంటి వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా కోనే రంగారావు కమిటీ సిఫారు ఏదైతే అఖిలపక్షం ఢిల్లీకి పోతే పనబాక లక్ష్మి, హర్షకుమార్ వర్గీకరణ వద్దని పోయేది. అంటే ఆ 2 కాంగ్రెస్ టీడీపీ 2 నాలుకల ధోరణిలో అవలంబించినాయి.
అంటే వితిన్ ఒకే పార్టీలో వాళ్ళు వద్దంటారు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ ఒక మాట అంటే మాలలు మళ్ళీ వ్యతిరేకం చేయలే, అపోజ్ చేయలే, ప్రెస్ మీట్ పెట్టలే. అంటే వర్గీకరణ విషయంలో ఎంత క్లారిటీ ఉండి కేసీఆర్ అది ఎప్పుడైనా నేను ప్రచారం చేసిండా? మందకృష్ణ మాదిగ మీరు ఆలోచించండి, ఎప్పుడైనా ప్రచారం చేసిండా? వాళ్ళు 2-4 దాన్ని 2 పార్టీలు చేసినాయి, వాళ్ళని ఎత్తుకున్నావు నువ్వు. మీరు ఆలోచించండి ఈ విషయం. అంటే ఆయన ఒక విషయంలో క్లారిటీగా ఉంటుండు. ఒకటి, నాకు నా జాతికి ఎవరైతే చేస్తాము అని అంటారో వాళ్ళకి చేస్తాం మేము. అంటే ఇప్పుడు టీడీపీ అన్నది మొత్తం ఏం లే, అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు లాఠీ దెబ్బలు, రాస్తారోకలు, ధర్నాలు జరిగాయి. ఈయన ఉద్యమకారుడు కాబట్టి, ఏది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈయన ఉద్యమకారుడు కాబట్టి మొట్టమొదటి అసెంబ్లీ సమస్యలో తీర్మానం చేసిండు. తీర్మానం ఏ సీఎం పోయి ప్రధానమంత్రికి వెళ్ళి వర్గీకరణ మీద లెటర్ వేయలే, కేసీఆర్ ఇచ్చిండు. ఇది కాదని చెప్పమానండి. మరి ఇప్పుడు చెప్పిండు కదా మాకు బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఎందుకు వ్యతిరేకించినావు నువ్వు బీఆర్ఎస్ పార్టీని? అప్పుడు ఎందుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినావు? నీ లక్ష్యం ఏంది? ఏబిసిడి వర్గీకరణ. వర్గీకరణ విషయం వచ్చినప్పుడు ప్రధానమంత్రికి లేఖ ఇచ్చిండు. ఫస్ట్ సార్ పోయినప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు, రెండోసారి కడెన్సీఆర్ని తీసుకొని వెళ్ళి కేసీఆర్ స్వయంగా వర్గీకరణ కావాలని లెటర్ ఇచ్చిండు. మరి ఏ రోజన్నా నేను కేసీఆర్ను వర్గీకరణకు నేను స్వాగతిస్తున్నా లెటర్ ఇచ్చిండు అని ఎందుకో మాట్లాడలేదు? మాట్లాడిండా? అంటే వర్గీకరణ వ్యతిరేకం అనేది చాలా క్లారిటీ అర్థమవుతుంది కదా. పేరుకు మాదిగల అది న్యాయమైన డిమాండ్ కాబట్టి, ఎవరైతే తోడు పని చేస్తుండు కాబట్టి లండుక మండుక జాతంతో ఒకటైదామనే ఉద్దేశంతో కూడా మన అందరి జాతులు కూడా, కళాకారులు కానీ అందరూ కూడా, మేము కూడా మద్దతు ఇచ్చినాం. తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము కూడా మద్దతు ఇచ్చినాం. 1,00,000 డప్పులు 1000 గొంతుల దానికి. మరి దాని మీద క్లారిటీ ఇప్పటి వరకు ఉందా? 9% వచ్చింది. 9% పక్క పెట్టా. ఫస్ట్ రాజ్యాధికారం వైపు ప్రయాణించు. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 2014లో ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ని చూసి మందకృష్ణ నేర్చుకోవాలి. మరి నువ్వు ఉద్యమ పార్టీ అన్న 2004లోనే మహాజన సంఘర్షణ సమితి పార్టీ పెట్టినావు. పార్టీ పెట్టి ఊసా బెల్లనాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజు. ఊసా అన్న, బెల్లనాయక్, ఊసా సార్, బెల్లనాయక్ లాంటి అన్న, వీళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారు? రైట్ కొట్టుబడి మళ్ళీ ఎంఆర్పిఎస్ అన్నావు. 2009లో మళ్ళా తిలింగ పార్టీని తెర మీద తీసుకొచ్చినావు. దీని మీద అందరి మీద పోటీ చేయించినావు. అంబేద్కర్ పోటీ చేయించి అందరు విత్రా అని చెప్పిండా? నువ్వు విత్రా అంటే ఎంతో కొంత జాతిని అమ్ముడు తీసి నువ్వే తీసుకొచ్చినావు కదా. అందరిని 2009లో పోటీ చేసిన, నేను కూడా ఆలర్లో పోటీ చేసిన, అందరిని పోటీ చేసిన. అన్న అప్పుడు మదర్లో చేసిండు, అందరిని విత్రా అని చెప్పినావు. విత్రా అయినాక మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎంఆర్పిఎస్ అన్నావు. 2014లో మహాజన సోషలిస్ట్ పార్టీ పెడదాం, రాజ్యాధికారం అన్నావు. ఆ రాజ్యాధికారం ఎటు పోయింది? మళ్ళీ నువ్వు వర్గీకరణ పట్టుకొని ఉంటివి. అట్లా సరిపోయి నేను రాజ్యాధికారం ప్రయాణిస్తాను అనగాళ్ళ కులాలను ఏకం చేసినావు, అది చేయలే. మళ్ళీ మర్చిపోయినావు, మళ్ళీ వర్గీకరణ మళ్ళీ వచ్చినావు. ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది. 1% మాదిగలకు తక్కువ వచ్చింది, వాస్తవమే. ఇప్పుడు రాజ్యాధికారం వైపు ప్రయాణించు, కలిసి పనిచేద్దాం రా. మేము మీ దగ్గరకు వచ్చేస్తాం, అందరం కలిసి రాజ్యాధికారం వైపు పనిచేద్దాం రా. ఇప్పుడు మా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఏడిపోయినాక మాది ఉద్యమకారులను గురించి ఇచ్చినామండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ సార్ని అడిగినాం, సార్ తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో ఎంఆర్పిఎస్ కూడా అంతే న్యాయమైంది సార్. మీరు లేఖ కూడా ఇచ్చారు గతంలో. మేము మందకృష్ణతోటి కలిసి ఉన్నప్పుడు పనిచేస్తాడు, మీ దగ్గర కూడా వచ్చినాం సార్. పార్టీ ఆఫీసులో చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు నిజంగా ఎంత న్యాయమైనప్పుడు మా ఉద్యమకారులను గుర్తించండి అంటే 14 మంది చనిపోయిన ఉద్యమకారులు ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళను కూడా పిలిపించి, చూడు ఎంత మానవ దృక్పథం ఉంది కేసీఆర్ సార్ కంటే. ఆ రోజు కవితక్కని కలిసినాం, రామన్నను కలిసినాం, పాటు హరీష్ అన్నను కలిసినాం. అట్లాగే సార్ను కూడా కలిస్తే చెప్పిర్రు ఆ రోజు సభ పెట్టించి అధికారికంగా ఒక్కొక్క మనిషికి 1,50,000 రూపాయలు ఇప్పించినాం. అంటే ఆ మాదిగ దండరు ఉద్యమకాన్ని కేసీఆర్ గుర్తించిండుగా. అరే ఇది కరెక్ట్ అని ఏ రోజు అన్నాడా? మాదిగ అమరుల వీళ్ళను సభ పెడితే దాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోయినావు. అది దొరల సభ అన్నాడు మందకృష్ణ. కాదని చెప్పమనండి. ఏ రోజు అక్కడ ఉన్న జైలు ఏదైతే కేసులు ఉన్నాయో, తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు, మా దండోర ఉద్యమంలో అంటే కేసులు కూడా అంటే కొన్ని కేసులు ఎత్తివేయడం కూడా జరిగింది. మరి అది నువ్వు స్వాగతించాలా, వ్యతిరేకించాలా? ఏ రోజున అమరవీళ్ళ కుటుంబాలను మందకృష్ణ కలిసిండా, పరామర్శించిండా? పొన్నాల సురేందర్ మాదిగా చనిపోతప్పుడు 5 నిమిషాల ముందు కూడా వర్గీకరణ కావాలని ప్రాణాలు అర్పించిండు, వీర మరణం పొందిండు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడైనా పోయి పరామర్శించినవా? ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, నేషనల్ పార్టీలు, ఇంకా చాలా పార్టీలు కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా క్రిమిలేయర్ గురించి మాట్లాడలేరు. కేవలం వామపక్ష పార్టీలు మాత్రము ఒక ఎమ్మెల్యే అంటున్నాడు క్రిమిలేయర్ అయితే బాగుంటుంది ఈ వర్గీకరణ అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? సరే, ఇప్పుడు కూనా సాంబారావు పెద్దలు ఏంటంటే ఆయన వర్గ పోరాటంలో ఉన్నారు కాబట్టి, అంటే లేనోడు ఉన్నది కాబట్టి ఆయన క్రిమిలేయర్ను రద్దు పాటించాలని అంటున్నాడు. మేము ఏమంటున్నాం, క్రిమిలేయర్ విషయానికి వస్తే మా జాతులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెంది ముందుకు పోతున్నాయి. మాకు రాజ్యాధికారంలో అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినట్టు
ఈ పాలకులు మాకు సమానమైన రాజకీయం ఫలాలు ఇచ్చినా లేకపోతే ఆర్థికంగా ఇచ్చినా సామాజిక న్యాయం జరిగితే మేమే రిజర్వేషన్లను ముందు వద్దంటాం. మాకు అవి వీళ్ళు ఈ రాజ్యం ఫస్ట్ ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ బీజేపీ కానీ రాజకీయంగా మా జనాభా దామాషా ప్రకారం మాకు ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వమనండి, ఆర్థిక పంపిణీ సమానంగా పంపమనండి, ఫస్ట్ సామాజిక న్యాయం పాటించమనండి. ఇవి ఇచ్చి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా కోనం సాంబశివన్న రావు గారు మాట్లాడిన దాన్ని ఫస్ట్ మా వర్గాలకి చెందినప్పుడు కదా మేము దాని విషయం క్రిమిలేయర్ గురించి మాట్లాడతాం. మా వర్గాలకి చెందనేపా. ఉదాహరణకు ఇప్పుడు మా మోతుకుపల్లి నరసింహులు అంట అని ఉన్నాడు. సరే ఇంకా దామోదర్ అన్న వీళ్ళందరినీ పక్కకు పెడితే మళ్ళీ వీళ్ళు ఎవరు తీసుకొచ్చి పెడతారు అగ్రకులాలు, మళ్ళీ ఎవరినో వాళ్ళ బాలిసలు తీసుకొని వచ్చి పెడతారు. వీళ్ళ లెక్క వాళ్ళు మాట్లాడతారా, వాళ్ళు ఏది చెప్తే అది ఏంటారు. అంటే దానికోసం వాళ్ళ అగ్రకులాలు ఇప్పుడు వద్దని కాదు, మాకు సమాన పంపిణీ జరిగితే మేమే రిజర్వేషన్లు వద్దంటాం. మాకు ఆర్థిక పంపిణీ మా జనాభా దామాషర ప్రకారం మాకు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక న్యాయం పాటించమనండి. ఫస్ట్ మేము మాకే రిజర్వేషన్లు వద్దనుకుంటాం. మాకు ఇవన్నీ పంపించలేకుండా ఇప్పుడు క్రిమిలేయర్ గురించి మాట్లాడి ఇది మాట్లాడడం అంటే ఏంది? మా జాతులు ఇప్పుడిప్పుడే ఎదుర్కొంటూ ముందుకు వస్తున్నాయి. ఆ ముందుకు వచ్చే క్రమంలో ఈ పంపిణీ రాజ్యాంగం ఏదైతే పొందపరిచి రాజ్యాంగంలో రాసిన సమాన తత్వం ఏదైతే సమాన పంపిణీ జరిగినప్పుడు మేము వద్దనుకుంటాం అనుకుంటున్నాం.